హాయ్ ఫ్రెండ్స్, పిచ్చపాటికి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 26 కంటిన్యూ అయింది. ఈరోజు వచ్చి బిగ్ బాస్ ఆలోచనలు చూస్తుంటే అసలు మిగతా కంటెస్టెంట్లు ఆడుతున్నారు, నిజంగా బిగ్ బాస్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. అందరూ ఒకటనుకునే టాస్క్లు పెర్ఫామ్ చేస్తే బిగ్ బాస్ ఆనందించి అన్నట్టుగా టాస్క్లు పెర్ఫామ్ చేస్తున్నాడు. వీళ్ళేమో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆపుదామని చూస్తుంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వీళ్ళని ఎక్కువ తీసుకొద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టైం నీకుని గెలిచినప్పుడు తన టీం నుంచి తప్పించే అవకాశం తనకి ఇచ్చాడు. ఇప్పుడు అవతల టీం ఓడిపోయినప్పుడు మళ్ళీ తనకే ఇచ్చాడు నిర్ణయం. ఇక్కడ ఏంటంటే నీకు ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకున్నాడు, నబీల్ తప్పించాడు. సో వీక్ కంటెస్టెంట్లు అందరూ ఆ టీం నుండి ఇలా చేశాడు. హౌస్ గెలవాలని చెప్పి అన్న నిఖిల్ ఇక్కడ ఏంటి స్వార్థంగా తన టీం మాత్రమే గెలవాలనుకున్నాడు. దీనివల్ల ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే నిఖిల్ ఒక పక్కనేమో తన టీం గెలవాలనుకుంటున్నాడు, వైల్డ్ కార్డ్ ఆఫ్ చేద్దాం అనుకున్నాడు. కానీ బిగ్ బాస్ తెలివిగా టై అయ్యి గేమ్స్ పెడుతున్నాడు. టై అయ్యి గేమ్స్ పెట్టడం వల్ల ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ టీం నుంచి స్ట్రాంగ్ పర్సన్ అవతలకి టీంకి అంటే నబీల్ని ఇన్యాక్టివ్ చేయడం ద్వారా వీక్ పర్సన్స్ అందరినీ ఒకవైపు ఒక టీం వరకు తీసుకొచ్చినట్టు అయ్యింది. ఇంకో పక్కన సోనియా అసలు ఏమీ పెర్ఫామ్ చేయట్లేదు, తనకి టాస్క్లు ఏమి పెర్ఫామ్ చేసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఇటుపక్క ఆదిత్య ఓం కూడా అసలు ఏ పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఇప్పుడు కనుక మనం వీక్ ఎవరున్నారని చూస్తే వైల్డ్ కార్డ్ ఉంటే అయినప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతారా అని చూసుకుంటే ఇక్కడ ఆదిత్య ఓము, నైనిక యావరేజ్ అనమాట. యావరేజ్గా కొంచెం పెర్ఫామ్ చేస్తున్నారు. ఆదిత్య అయితే మరీ లేదు. ఆదిత్య ఓము, నైనిక, విష్ణుప్రియ అండ్ మణికంఠ, సోనియా వీళ్ళకి ముందు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేలా కనపడుతున్నారు. ఈ ప్రైజ్ మనీ అని 1 లక్ష అని అది ఇది చెప్పి టాస్క్లు ఆడేంత కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 12కి జస్ట్ ఇప్పుడు వరకు ఏమైనా 3 ఆపగలిగారు. ఇంకా 9 ఉన్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. ఇక్కడతో ముగిసింది అన్నాడు. రేపు మళ్ళీ ఇంకేమన్నా వేరేగా కొత్తగా ప్లాన్ చేస్తాడా, మళ్ళీ కంటిన్యూ చేస్తాడని రేపు జాయిన్ తెలియదు. మొత్తానికి ఏంటంటే 9 మందిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంటే ఇంకా మరి అట్లీస్ట్ కొన్ని వీళ్ళల్లో ఈ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు యావరేజ్ పర్సన్స్ ఉన్నారు అని చెప్పుకున్నా వీళ్ళు కూడా సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ మంది వెళ్ళాల్సి ఉంటుంది. సో చూడాలి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఈ టాస్క్లు పెడతారు, పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎవరు ఉండబోతున్నారు అన్నది మనకు సస్పెన్స్గా ఉంది. కానీ బిగ్ బాస్ అయితే తను ఏమనుకున్నాడో, ఏం చేద్దాం అనుకున్నాడో, తను ఎవరి నుంచి ఎవరిని పంపిద్దాం అనుకున్నాడో మనకి కొంచెం క్లియర్ కట్గా హింట్స్ వస్తున్నాయి. ఈ టాస్క్లను బట్టి, టై చేయడాన్ని బట్టి, వాడి పెర్ఫార్మెన్స్ని బట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అప్డేట్. ఫర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్, చెప్పండి. థ్యాంక్ యూ, బై.